వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారని, దాన్ని అడ్డుకోబోయినటువంటి పోలింగ్ ఏజెంట్, టీడీపీకి చెందినటువంటి ఏజెంట్ మీద దాడికి, హత్యాయత్నానికి ప్రయత్నించారని, ఇలా పలు కేసుల్లో ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవటం, తర్వాత ఆయన అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన పలుసార్లు బెయిల్కి ప్రయత్నించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. జిల్లా కోర్టులో బెయిల్ రావట్లేదు అని చెప్పి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో కూడా ఆయన అరెస్ట్ అవ్వకుండా ముందస్తు బెయిల్ కావాలని ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక 50,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు చెల్లించాలని, అదేవిధంగా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని, అలాగే ప్రతి వారం ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి హాజరవ్వాలని, సంతకం పెట్టాలని చెప్పి కోర్టు షరతులు విధిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయటం జరిగింది.